ఆ వెహికల్ ఎంత మైలేజ్ ఇస్తుంది ఈరోజు అయితే చెక్ చేద్దాము. టోల్ గేట్ని అవాయిడ్ చేయడానికి ఒక బెస్ట్ రూట్ అయితే ఉంది. అది ఎక్కడంటే మన తూఫాన్ టోల్ గేట్ ఉంది కదా, ఇది మైలేజ్ ఎట్లా చెక్ చేయాలో నీకైతే ఇప్పుడు ఒక ట్రిక్ అయితే చెప్తా. సో ఫుల్ ట్యాంక్ చేయించిన 3468 రూపాయలు అయితే మనకు దీంట్లో బట్టి మన టాటా బోల్ట్కి సంబంధించి మైలేజ్ గురించి వీడియో. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ శ్రీను వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో నిన్నైతే ఇంటికి వెళ్తున్నా. సో చిన్న పని పడి అర్జెంట్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నా. సో దీన్ని వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. అయితే ఇంకోటి ఇంట్లో వీడియో ఏంటంటే, మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి నా దగ్గర వచ్చేసి టాటా బోల్ట్ వెహికల్ అయితే ఉంది. ఆ వెహికల్ అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఎంత మైలేజ్ ఇస్తారో నాకైతే ఐడియా లేదు. సో నాలాగా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా. సో ఆ వెహికల్ ఎంత మైలేజ్ ఇస్తుంది ఈరోజు అయితే చెక్ చేద్దాము. అట్లాగే మన జర్నీ వచ్చేసి ఇక్కడ నుంచి 2.5-3 అవర్స్ అయితే పడుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో నాలాగా ఎవరికైనా డౌట్ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ సిటీలో అయితే మైలేజ్ అయితే చాలా తక్కువ ఇస్తుంది బండి, కానీ అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఎట్లా ఇస్తుందో నాకు కూడా ఇంతవరకు ఐడియా లేదు. సో మనమైతే జర్నీ స్టార్ట్ చేసేద్దాము. అట్లాగే ఎండ్లో చెప్తాను ఎంత మైలేజ్ ఇస్తుందని. మీరు కూడా వీడియో చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఇక మొదలెడదామా. ఇదే మనకు టాటా బోల్ట్ వెహికల్, ఇప్పుడు మనం బయలుదేరే వెహికల్. సో ఇది వచ్చేసి మనకు 2017 మోడల్. ఇప్పుడైతే రీడింగ్ చూస్తున్నారు కదా, 92 కిలోమీటర్స్ ఇంకా మనకైతే వెళ్తుంది. సో మనకు రీడింగ్ వచ్చేసి 201452 అయితే ఉంది. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం. సో మైలేజ్ ఎట్లా చెక్ చేయాలో నీకైతే ఇప్పుడు ఒక ట్రిక్ అయితే చెప్తా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా ఉంటుంది వీడియో. ఫైనల్గా స్టార్ట్ అయిపోయినాం. మనమైతే ఇప్పుడు వచ్చేసి కొంపెల్లి అయితే క్రాస్ అయినాం. సో సిటీలో ట్రాఫిక్ అంతా చూపించడం ఎందుకని చెప్పి సిటీ బయటకు వచ్చినాకైతే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన. సో ఇప్పుడైతే ఒక దగ్గర మధ్యలో ఆగుదాము మనం. మొత్తం డీజిల్ అయితే ఎంత పడుతుందో మ్యాక్సిమం అంతనైతే కొట్టించేసిన. సో ఇప్పుడైతే మనం వెళ్ళి 0 అయితే రీడింగ్ చేసుకోవాలి. అయితే ఫుల్ ట్యాంక్ చేయించిన 3468 రూపాయలు అయితే మనకు దీంట్లో పట్టింది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉండే మనకు చెప్పినా కదా 92 కిలోమీటర్స్ పోతుందని చెప్పి కదా. సో ఆ డీజిల్ ఉంది కాబట్టి ఇంతనైతే పట్టింది. నాకు తెలిసి 4000 పైన పడుతుంది అనుకుంటా. 40 లీటర్లు ఉండొచ్చు ట్యాంక్ అయితే కెపాసిటీ. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన రీడింగ్ వచ్చేసి 201467 అయితే ఉంది. సో దీన్ని అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే తీస్తున్నాను, నేను ఫోటో తీసిన. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన విలేజ్ వచ్చేసి ఒక 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడ మనం మేడ్చల్ దగ్గర ఉన్నాం కాబట్టి ఒక 120 ఉంటుంది అంతే. ఇంకోటి ఏంటంటే, మన సైడ్ వాళ్ళకు చాలామందికి కొన్ని షార్ట్ కట్లు అయితే తెలియదు. అదేంటంటే టోల్ గేట్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ రూట్లో 2 టోల్ గేట్లు ఉంటాయి. ఒకటి తూఫాన్ దగ్గర, అట్లా ఇంకొకటి బిక్నూర్ దగ్గర ఉంటుంది. సో నేను ఈరోజు అయితే ఒక షార్ట్ కట్ అయితే చెప్తాను మంచిగా. దాంట్లో వెళ్తే ఏంటంటే మనకు ఈ టోల్ గేట్లు అయితే కవర్ అయిపోతాయి. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఇదైతే మిస్ కాకండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక రూట్ అయితే చెప్తా. టోల్ గేట్ని అవాయిడ్ చేయడానికి ఒక బెస్ట్ రూట్ అయితే ఉంది. అది ఎక్కడంటే మన తూఫాన్ టోల్ గేట్ ఉంది కదా, ఇది మన సైడ్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇంకో 1 కిలోమీటర్ అయితే మనకు టోల్ ప్లాజా ఉంటుంది, తూఫాన్ టోల్ ప్లాజా. కానీ మనం దాన్ని అవాయిడ్ చేయడం కోసం అయితే నేనైతే ఒక కొత్త రూట్ అయితే మీకు చెప్పబోతున్నా. సో ఇది ఎక్కడంటే, ఇప్పుడు మనకు ఇట్లా స్ట్రేట్ వెళ్తే మనకు ఒక 1 కిలోమీటర్ వెళ్తే మనకు టోల్ ప్లాజా వస్తుంది తూఫాన్. దానికంటే ముందే మనకు ఇక్కడ రైట్ ఉంటుంది. ఈ స్టాచ్యూ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ స్టాచ్యూ నుంచి ఒక మధ్యలో ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నాకు ఐడియా లేదు కానీ. సో అట్లా వెళ్ళి మళ్ళీ కొంచెం ముందుకు లెఫ్ట్ తీసుకుంటే మనం దగ్గర, ఇది ఎక్కడంటే తూఫాన్ విలేజ్లోకి వెళ్తాము. అట్లా వెళ్ళామంటే మనం ఒక 3 to 4 కిలోమీటర్స్ మనకి ఎక్స్ట్రా వస్తుంది. కానీ మన తూఫాన్ టోల్ గేట్ అయితే మనం అవాయిడ్ చేయొచ్చు.
ఆ విలేజ్ నుంచి ఇట్లా స్ట్రేట్ వస్తే మనకు ఇది అంతా ఒకటే రూటు, ఓన్లీ సింగిల్ రూట్ ఉంటుంది. ఈ రోడ్ పట్టుకొని మనం వెళ్ళిపోయినామంటే మళ్ళీ ఇక్కడ మన సిద్దిపేట దుబ్బాక ఈ రోడ్ ఉంటాయి కదా, దానికైతే వెళ్తుంది. మనం లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ మనకు తూఫాన్ విలేజ్ అయితే వస్తుంది. ఆ విలేజ్ నుంచి వెళ్ళిపోతే మనం మళ్ళీ అక్కడైతే కలుస్తాం మెయిన్ రోడ్కి, మళ్ళీ హైవేకి వెళ్ళిపోవచ్చు తూఫాన్ విలేజ్ నుంచి. సో ఈ రోడ్ అయితే ఐడియా ఉంచుకోండి ఎప్పుడైనా వస్తే. ఫ్రెండ్స్ ఇట్లా వచ్చిన తర్వాత మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి. మనం ఇటు వెళ్తే ఇది సిద్దిపేటకి వెళ్ళే రూటు. మనం ఇట్లా లెఫ్ట్గా తీసుకున్నాం కదా, ఇటు వెళ్తే మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఉంది కదా, ఈ పెట్రోల్ బంక్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ తూఫాన్ విలేజ్ అయితే వస్తుంది. ఆ విలేజ్లోకి వెళ్ళాక మనం రైట్ వెళ్తే మళ్ళీ వెళ్ళొచ్చు NH44కు. ఇది వచ్చేసి మనకు తూఫాన్ విలేజ్లోకి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మళ్ళీ మనం నాగ్పూర్ హైవే NH44కి అయితే వెళ్ళిపోతాం. ఇట్లనే స్ట్రేట్ వెళ్ళిపోతే, లేదంటే మధ్యలో ఇంకొక లెఫ్ట్ వస్తుంది, ఆ లెఫ్ట్ తీసుకున్నా కూడా మనం NH44కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేది అయితే NH44. ఇట్లా ఒకటే రూటు, తూఫాన్ నుంచి విలేజ్ నుంచి వస్తే మనకు ఒక స్టేట్ రూటు. ఇది వచ్చేసి NH44. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే ట్రై చేయండి. ఎవరైనా టోల్ గేట్ స్కిప్ చేయాలనుకుంటే మాత్రం ఈ రూట్ ట్రై చేయండి. ఒక 4 to 5 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది, కానీ రోడ్ కూడా అంత రష్ ఏమి ఉండదు, అట్లాగే గుంతలు కూడా ఏమి ఉండదు, ఫాస్ట్గా వెళ్ళి రావచ్చు దాంట్లో కూడా. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ దోమకొండ రూట్లో అయితే ఉన్నాము. ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇక్కడ నుంచి ఒక 40 minutesలో అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఫుల్ అయితే వర్షం పడుతుంది. సో ఇక్కడ మధ్యలో చివరస్తా అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ మళ్ళీ చేయించి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినామో దాన్ని కౌంట్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది మైలేజ్ ఎంత ఇచ్చిందని. మనం వచ్చిందైతే స్పీడు చాలా స్లోగానే వచ్చినాం, 80 స్పీడ్లోనే వచ్చినాం. కానీ మైలేజ్ ఎంత ఇస్తుందో ఒకసారి అయితే చూద్దాం అక్కడికి వెళ్ళినాక. గైస్ ఇక్కడ మనం మాచారెడ్డి దాకా వచ్చినాం. ఇక్కడైతే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఇక్కడ HP కూడా ఉంది. కానీ ఇంతకుముందు మనం కొట్టించింది ఇండియన్ ఆయిల్ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇండియన్ ఆయిల్ బంకులో అయితే మళ్ళీ కొట్టిద్దాం, ఫుల్ ట్యాంక్ అయితే చేపిద్దాం. అప్పుడు మనకైతే తెలుస్తుంది ఎంత దాగిందని. ట్యాంక్ చేపిస్తే 598 రూపీస్ అయితే పట్టింది. 5 లీటర్ల 26 5.26 లీటర్స్ అయితే పట్టింది మనకు. 508 రూపాయలు అమౌంట్ వచ్చేసి. సో ఒకసారి మనం వెళ్ళి రీడింగ్ అయితే చూద్దాం. రీడింగ్ వచ్చేసి 101571 ఇదైతే రీడింగు. సో ఇప్పుడైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనకు ఫస్ట్ ఎంత ఉందో చూసి. అయితే మనకు ఫస్ట్ రీడింగ్ వచ్చేసి ఎంత అంటే 201467 అయితే ఉండే. సో మళ్ళీ ఇప్పుడు డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించినాక మన మన రీడింగ్ వచ్చేసి 201571 అయితే ఉంది. మనకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనకు 104 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేసినాం. సో డీజిల్ వచ్చేసి సెకండ్ టైం కొట్టించినప్పుడు మనకు 5.26 అంటే 5 లీటర్ల చిల్లర అయితే మనకు సెకండ్ టైం కొట్టించినప్పుడు మనకు డీజిల్ 5.26 అంటే మనకు 5 లీటర్ల చిల్లర అయితే తాగింది. సో 104 డివైడెడ్ బై 5 కొడితే మనకు దాదాపు 20 వస్తుంది. అంటే మనకు 20 దాకా మైలేజ్ వచ్చింది. నార్మల్గా స్విఫ్ట్ డిజైర్ అయితే ఇంకా బీభత్సంగా ఇస్తుంది మైలేజ్. అవే పైన వెళ్తే మనకు 25 వరకు అయితే వస్తుంది. 25 ఇప్పుడు కొత్త బండ్లు వచ్చేసి 30 వరకు కూడా వస్తున్నాయి CNG బండ్లు అయితే. నార్మల్ ఇప్పుడు పెట్రోల్ బండ్లు అయితే కంపల్సరీ 20 పైననే వస్తాయి, అవి కూడా 20-25 పైననే వస్తాయి. సో ఇది మన టాటా బోల్ట్కి సంబంధించి మైలేజ్ గురించి వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నుంచి మన వీడియోలు అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి, కార్లకు సంబంధించి, అట్లాగే మన డైలీ ట్రావెలింగ్కి సంబంధించి, అట్లాగే మన వ్లాగ్స్కి సంబంధించి అన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి, డైలీ వ్లాగ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. సో ఉంటా.